హాయ్ హలో వెల్కమ్ టు వాట్ ఇట్ టేస్ట్. ఎప్పట్లాగే కొత్త కొత్త రుచులను పరిచయం చేయడానికి మేము రెడీ అయిపోయాం. మరి చూడడానికి మీరు కూడా రెడీ అయిపోయారు కదా. ఎస్, నాకు తెలుసు మీరు ఫ్రీ అవగానే షార్ప్ మన వాట్ ఇట్ టేస్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారని. మరి ఈ రోజు మనం కొత్త రుచులను నేర్చుకోవడానికి మనం వచ్చేసాం జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 68లో ఉంటున్న ఉలవచారు రెస్టారెంట్కి. మరి అక్కడ ఏం డిషెస్ టేస్ట్ చూపించబోతున్నారో చూద్దాం. హాయ్ పండు గారు. హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నాండి. ఓకే సూపర్. సో ఏంటి మరి ఈరోజు ఏం డిషెస్ టేస్ట్ చూపించబోతున్నారు? ఈరోజు ఇడ్లీ వేపుడండి. ఇడ్లీ వేపుడు. ఇడ్లీ వేపుడు. అవునండి, నిజమే. నాకు డౌట్ వచ్చింది యాక్చువల్లీ, నేను కరెక్ట్గానే వినాలా లేకపోతే ఏం విన్నానా అని చెప్పేసి. ఇడ్లీ వేపుడు అంట ఫ్రెండ్స్. మనం యాక్చువల్లీ ఇడ్లీలు తింటూ ఉంటాం, కానీ ఇడ్లీ వేపుడు ఎప్పుడైనా తిన్నారా? తినలేదు కదా. మరి ఈరోజు ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అని అడుగుదాం. బట్ అంతకంటే ముందు మనకి ఇడ్లీ వేపుడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో కూడా తెలుసుకోవాలి కదా. ఎస్ పండు గారు, ఇడ్లీ వేపుడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చెప్తారా? ఓకే అండి. ఆనియన్, గ్రీన్ చిల్లీ, జింజర్, గార్లిక్, మిర్చి పౌడర్, ధనియా పౌడర్. ఓకే, సో ఇడ్లీ వేపుడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో తెలుసుకున్నారు కదా. మరి ఇప్పుడు ఎలా తయారు చేయాలి ఏంటి అడిగి తెలుసుకుందాం. ఏం చేయాలి ఫస్ట్? ఇడ్లీ వేపుడు నాకు తెలిసి ఎక్కువ టైం పట్టదు కదా. అవునండి, టైం టేకింగ్ ప్రాసెస్ కాదు. ఇప్పుడు ఇడ్లీలు యాక్చువల్గా ఇంట్లో మనం 3 మెంబర్స్ అని చెప్తే ఒక్కొక్కసారి మిగిలిపోతూ ఉంటాయండి మన ఇంట్లో ఇడ్లీలు. ఆ ఇడ్లీని మనం డైలీ ఒకే రకంగా కాకుండా ఇంకా డిఫరెంట్గా ఎలా చేస్తే బాగుంటుంది, దానికి నుండి ఆలోచన చేసిందే ఇడ్లీ వేపుడు అండి. ఇడ్లీలు కూడా మనకి ఈ మార్నింగ్ ఎట్లాంటిది మనం బ్రేక్ఫాస్ట్లోనే తీసుకోవచ్చు, ఈవినింగ్ టైంలో స్టార్టర్గా కూడా తీసుకోవచ్చు. ఈ టైంలో కూడా మనకి ఏ టైంలో కావాలన్నా కానీ ఇది స్టార్టర్గా కూడా బ్రేక్ఫాస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇడ్లీ వేపుడు. సూపర్. సో బేసిక్గా చాలా మందికి ఇడ్లీలు తిని 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 బోర్ వస్తుంది, తినబుద్ధి కాదు. కానీ అలాంటప్పుడు మనం ఇలాంటి ఇడ్లీ వేపుళ్ళు చేసుకొని మంచిగా తినచ్చు, కొత్త కదా. చాలా బాగుంటుందండి. చిన్నపిల్లలకి ఎప్పుడు ఇడ్లీ పెడుతూ ఉంటుంది, తిన్నాను మారం చేసే వాళ్ళకి ఎట్లాంటి డిఫరెంట్గా చేసి పెడితే చాలా బాగుంటుంది, వాళ్ళు ఇష్టంగా కూడా తింటారు. సో మరి ఏంటి ఫస్ట్ ఏం చేయాలి? ఓకే అండి, మనం ఇడ్లీని ముందు కట్ చేసుకుందాం. కట్ చేసుకుంటారు? అవునండి. ఓకే, అంటే దానికి ఒక షేప్ ఉందా, ఆర్ఎల్స్ ఏ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చా? మనకి స్క్వేర్ టైప్లో కట్ చేసుకుంటున్నాం, స్క్వేర్ టైప్లో ఇవి. ఓకే, మనకి ఈ టైప్లో కట్ చేసుకుంటే సరిపోతుందండి. కావాలంటే మనకి పొడుగ్గా కూడా చేసుకోవచ్చు, కానీ మనం వేసే మసాలాలు ఏమవుతుంటే పొడుగ్గా కన్నా మన స్క్వేర్ టైప్లో పీసెస్ లేకుంటే మంచిగా మనం ఏదైతే మసాలా వేస్తామో అట్లకి నీట్గా పడుతుందండి. ఓకే, సో అంటే ఇప్పుడు మనకి ఇడ్లీ వేపుడు అంటున్నారు కదా, సంథింగ్ మసాలాలు అవి ఇవి అంటున్నారు. మరి దాంట్లో మనం ఇలాంటి ఇడ్లీ వేపుడు చేసుకునేటప్పుడు ఇడ్లీలు వేసుకుంటే ఉప్పు తక్కువ వేసుకోవాలి, అసలు ఉప్పు వేసుకోవక్కర్లేదు. దీనిలో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది కాబట్టి వేసుకునేటప్పుడు తక్కువ వేసుకుంటాం. కొద్దిగా తక్కువ వేసుకుంటాం సరిపోతుంది. ఓకే, హ్యాపీగా నిజంగానే ఇడ్లీలు అనేవి ఇలా తినచ్చు. కొంతమందికి ఫీవర్ వచ్చినప్పుడు అవశ్య ఇడ్లీలు పెడుతూ ఉంటారు కదా, మరి అలాంటప్పుడు కూడా డైరెక్ట్ ఇడ్లీలు తినలేం కాబట్టి ఇలాంటివి చేసుకొని తినచ్చు కొంచెం కొంచెం. సో చూద్దాం ఫస్ట్ అయితే కనుక ఎలా చేసుకోవచ్చు ఏంటి ప్రాసెస్. మనకైతే ఇక్కడ 3 ఇడ్లీస్తో చేస్తున్నాం అనమాట. చక్కగా క్యూబ్స్ షేప్లో కట్ చేసుకొని, ఆర్ఎల్స్ మనకి ఇష్టము బట్ ఇలా కట్ చేసుకుంటే బాగుంటుంది అని అన్నారు కాబట్టి లెట్స్ సీ. అయిపోయిందండి. ఓకే, ఈ లోపల స్టవ్ ఏమైనా వెలిగించుకోవాలా? ఈ లోపల మనం స్టవ్ వెలిగించుకున్నాము. సో చక్కగా స్టవ్ వెలిగించుకున్నాము. మీరు లోపల దాంట్లో ఏదైనా వేయాలి అని అనుకుంటే చెప్పండి, నేను ఆయిల్ కానీ ఇలాంటిది ఏదైనా వేస్తూ ఉంటాను. కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి. కట్ చేసుకుని ఈ టైప్లో కట్ చేసుకోవాలండి. మనం ఈ టైప్లో మనం కట్ చేసుకుంటే మనం ఫ్రై చేసేటప్పుడు ఇడ్లీ ఇరిగిపోకుండా నీట్గా మనకి ఏదైతే మనం జింజర్ కానీ గార్లిక్ కానీ వేస్తామో దీనికి ఆ జింజర్ గార్లిక్ కానీ స్పైస్ మిర్చి పౌడర్ కానీ మంచిగా పడుతుందండి. మనం పొడుగు పీసులు కట్ చేసుకుంటే మధ్యలో మనం కొరికినప్పుడు ఒక సైడే మనకి ఆ ఉప్పు కారం వేసి మనకి తెలుస్తూ ఉంటే ఒక సైడ్ సప్పగా అనేది ఇడ్లీలో ఏదైతే సాల్ట్ ఉంటుందో అదే కనిపిస్తుంది, కానీ ఆ మసాలాస్ అవన్నీ తెలియవు, అంతగా డిఫరెంట్ అనేది తెలియదు మనకి. ఈ టైప్లో అయితే మనం తింటున్నప్పుడు ఆ పైన మొత్తం మసాలాలు మనకి ఏదైతే వేస్తున్నామో దీనిలో అది మంచిగా టేస్ట్ అనిపిస్తుంది. ఓకే ఓకే అండి, ఈ టైప్ దీనిలో కొద్దిగా ఆయిల్ వేద్దాం. చక్కగా యాక్చువల్గా దీనిలో ఆయిలే వాడవసరం లేదండి, మన గీ కానీ బటర్ కానీ ఏదైనా వాడవచ్చు. గీ యాక్చువల్లీ చాలా మంది చిన్నపిల్లలు ఇష్టపడతారు కాబట్టి అందరిలో గీ ఉంటుంది, గీ వేసుకున్నా సరిపోతుంది. ఓకే, సో అంటే దీంట్లో అంటే ఎక్కువ పట్టదు అంటున్నారు, అసలు ఆయిల్ వేసుకోవాల్సిన అవసరం కూడా లేదు, బట్ మనం అయితే కొంచెం వేసుకుంటున్నాం. ఓకే, ఆనియన్ వేసుకుందామండి. ఓకే, గార్లిక్ వేసుకుందాం. దీంట్లో కొద్దిగా గార్లిక్, కొద్దిగా జింజర్, ఓకే,
మంచిగా ఇవి ఏంటి, ఇది ఏమైనా కలర్ రావాలా లేకపోతే అవసరం లేదా, నార్మల్గా ఉంటే సరిపోతుంది? కలర్ రావాలండి. కలర్ దీనిలో కొద్దిగా గ్రీన్ చిల్లీ వేసుకుందాం. గ్రీన్ చిల్లీస్. గ్రీన్ చిల్లీ స్పైసీ ఎక్కువ ఉన్న వాళ్ళు ఇష్టపడే వాళ్ళు కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు. ఓకే. నార్మల్గా మన చిన్నపిల్లల కోసం తీసుకుంటే తక్కువ వేసుకోవచ్చు. ఓకే. సో చక్కగా మంచిగా ఈ లోపలే బ్రౌన్ కలర్ కూడా మనకు వచ్చేసినాయి ఆల్రెడీ. సో గ్రీన్ చిల్లీస్ వేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటే మనకి ఆ క్యూబ్స్కి పంట కింద పడుతూ కూడా మంచిగా లైట్ స్పైస్ తెలుస్తూ ఉంటుంది. అవునండి. యా. సో మంచి బ్రౌన్ కలర్లోకి వచ్చేసినాయి ఇలా కదా. ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేంత మటుకు మనం స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి వీటిని. ఇప్పుడు దీంట్లో మనం కొద్దిగా సాల్ట్ వేసుకుందామండి. సాల్ట్. మనకి ఆల్రెడీ ఇడ్లీలో సాల్ట్ ఉంటుంది కాబట్టి మనం ఏదైతే మసాలాలో వేస్తున్నామో ఈ మసాలాకి మనం సాల్ట్ పెడితే ఆ ఇడ్లీ పైన మనకి మసాలా పడుతుంది కాబట్టి సాల్ట్ అనేది దీనిలోనే లైట్గా వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకుండా ఉంటే సరిపోతుంది. దీనిలో వేసుకొని మనం ఇడ్లీ వేసినప్పుడు వేసుకున్నా కానీ ఇప్పుడు వేసుకుంటేనే కొద్దిగా మంచిగా అనేది అట్లకి మసాలా బాగా పడుతుంది. కొద్దిగా సాల్ట్ వేసేసుకుందాం. ఓకే. ఇప్పుడు ఇందులో కారం, కొద్దిగా కారం కూడా వేసుకుందాం. లో ఫ్లేమ్ మీద పెట్టుకొని మనం వేసుకోవాల్సినవన్నీ కూడా వేసుకుంటే మనకి బయటికి ఘాటు అనేది తెలియదు కదా. అవునండి. ఓకే. సో అంతేనా, వేసేసుకున్నామా వేసుకోవాల్సినవన్నీ కూడా? వేసుకున్నామండి. ఇప్పుడు దీనిలో మనం ఇడ్లీ వేసేసుకున్నాము. ఓకే. సో మంచిగా అలా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇడ్లీ మొత్తం పట్టేలాగా. అవునండి. ఈ టైప్లో మనం ఈ ఇడ్లీ మొత్తం కలిసేలాగా జస్ట్ అట్లా టాస్ చేసుకుంటే ఇంకొంచెం బెటర్గా కలుస్తుంది మనకి. చూసారండి. ఆయిల్ కూడా మనం ఇందాక వేసిన ఆయిల్ కూడా దీనికి ఎక్కడ కూడా ఆయిల్ అన్నట్టు లేకుండా మొత్తం డ్రైగా బాగా నీట్గా ఈ పీసెస్ కూడా మసాలా కూడా మనం ఏదైతే వేసామో ఆనియన్ కానీ గార్లిక్ కానీ ఆ జింజర్ ఫ్లేవర్ ఇట్లన్నిటికి మంచిగా పడుతుందండి. దీనిలో ఎక్కువ మసాలాలు కూడా ఏం వాడడం కాబట్టి ఆ జింజర్ గార్లిక్ మనం వేసిన ఏ ఉల్లిపాయ అయితే ఉందో వాటితోనే ఉప్పు కారం అండి వాటితోనే మనకి ఈ టేస్ట్ అనేది చాలా మంచిగా ఉంటుంది. బట్ మీరు చెప్పినట్టుగా నిజమే, యాక్చువల్గా మేబీ పొడుగుగా కట్ చేసుకుంటే అవి మనకి కొంచెం అంటకుండా ఉండొచ్చు. సో ఇలా క్యూబ్స్గా కట్ చేసుకుంటే మనకి లుక్ వైజ్ బాగుంది. ఎట్ ద సేమ్ టైం నీట్గా అన్ని చోట్ల మనం వేపుతాం, ఇలా వేపుతూ ఉన్నప్పుడు అన్ని చోట్ల కూడా ఫ్రై అవుతుంది. అవునండి. మొత్తం అది ఇడ్లీకి 4 వైపులు కూడా అది ఫ్రై అయ్యి మనకి తింటున్నప్పుడు కొద్దిగా క్రంచీగా లోన సాఫ్ట్గా ఉంటుంది, బాగుంటుంది. కొద్దిగా కారం తక్కువగా ఉందండి. దీనిలో కొద్దిగా కారం వేసుకుందాము. ఓకే. కొద్దిగా మనం కారం వేసుకుందాం. చూస్తుంటే బ్రెడ్ పీసెస్ లానే ఉన్నాయి సీరియస్గా. అవును. ఓకే. అంటే కారం పర్లేదా, వేసుకోవచ్చు దీంట్లో కొంచెం ఎక్కువగానే? ఇష్టపడే వాళ్ళ ఇష్టాన్ని బట్టి స్పైసీగా తినాలి అనుకున్న మనకి ఇడ్లీ ఆల్రెడీ ఏ స్పైసీ ఓన్లీ సాల్టీగా ఉంటుంది కాబట్టి కొద్దిగా స్పైసీగా తింటేనే ఆ టేస్ట్ అనేది మనకి బాగుంటుంది. ఓకే. కూల్. సో మొత్తానికైతే ఒక కొత్త వెరైటీ అనమాట. నిజంగానే యాక్చువల్గా కొంచెం స్పైసెస్ ఎక్కువ తినేవాళ్ళు, ఇలాంటివి ఇష్టపడే వాళ్ళు, ఇడ్లీ తినని వాళ్ళు ఇలా చేసుకోవడం వల్ల ఇడ్లీలు ప్రతిరోజు అలాగే తింటారు అనుకుంటా. డైలీ ఒక్కొక్క వెరైటీగా చేసుకుంటే ఎప్పుడు కూడా ఒకే ఐటెంని ఒకేలాగా కాకుండా ఇలా మసాలా మాకు నేర్పించేది అంతే. ఒకరికున్న నాలుగు ఇంకోటి షేర్ చేయండి, నలుగురు కూర్చుంటే ఇలాంటి ఐటమ్స్ వస్తాయి. అయితే సార్ డిఫరెంట్గా ఆలోచించి ఇడ్లీలో ఎప్పుడు ఒకే ఐటెం తినకుండా నాకే కాదు ఇక్కడ మనకు ఉలచారకు వస్తున్న గెస్టులు కూడా మనం కొత్తగా డిఫరెంట్గా చేయాలి, ఏదైనా చేస్తే బాగుంటుందని చెప్పి కూర్చొని అందరు డిస్కషన్ చేసినప్పుడు పుట్టిన ఐటెంలు ఇవన్నీ. ఓకే. సూపర్. అయిపోయినట్టేనా మనకి? అయిపోయింది. ఇది మన సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. ఇది కొద్దిగా ఓకే అండి. ఇందులో మనం కొద్దిగా కొత్తిమీర వేసేసుకుందాం. ఓకే. ఇప్పుడు అసలే లుక్ వచ్చింది యాక్చువల్గా. అవును. కొత్తిమీర వేసుకుంటే కానీ ఏ డిష్కి లుక్ రాదు, అది వేసుకుంటే అది మంచి లుక్ వస్తుంది. అట్ ద సేమ్ టైం టేస్ట్ కూడా వస్తుంది. అలా వేసిన వెంటనే తీసేయకుండా జస్ట్ అలాగా టర్న్ చేస్తే దాని టేస్ట్ కూడా వాటిలోకి వస్తుంది. అవునండి. ఇది రెడీ అయిపోయిందండి. మనం సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. సో చక్కగా ఇడ్లీ వేపుడు ఎంత ఈజీ ప్రాసెస్ నేర్చుకోవడానికి, అండ్ అలాగే చూడడానికి కూడా చాలా చాలా బాగుంది. టేస్ట్ అయితే ఇంకా చూడలేదు కాబట్టి టేస్ట్ చేసి చెప్తాం. బట్ చేసింది పండుగరే కాబట్టి ఆబ్వియస్గా 100% బాగుంటుంది. ఇంకా ఏమైనా గార్నిష్ చేయాల్సిన అవసరం ఉందో ఆర్డర్స్ చాలా ఇనఫ్. దీనిలో కొద్దిగా ఆనియన్తో కొద్దిగా సలాడ్ చేసి గార్నిష్ చేద్దామని. ఓకే. లాస్ట్లో కొత్తిమీర. ఓకే అండి. ఇడ్లీ ఎప్పుడు రెడీ అయింది, టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. ష్యూర్.
యాక్చువల్లీ ఇప్పటివరకు నేను అన్ని వేపుళ్ళు మనం తిన్నాం, మనం బోలెడని వెజిటబుల్స్ అంటే వెజిటబుల్స్తో వేపుళ్ళు చేసుకున్నాం తిన్నాము, అండ్ అలాగే ఫిష్ నాన్ వెజ్ తిన్నాం, కానీ బట్ ఇడ్లీతో ఎప్పుడు మనం వేపుడు చేసుకోలేదో తినలేదు. బట్ ఈరోజు మీరు ప్రాసెస్ ఎలా తయారు చేసుకోవాలో చూసారు. సో టేస్ట్ చేసేద్దాం ఫస్ట్ అయితే. వావ్, నిజంగా యాక్చువల్లీ మంచిగా చిన్న చిన్న పీసెస్గా మనం కట్ చేసుకుంటే, సో దట్ మనం వేసుకున్న ఉప్పు కారము అండ్ అలాగే మధ్య మధ్యలో మనం చిన్న చిన్న పీసెస్గా వేసుకున్న ఆ గార్లిక్ అని ఇవన్నీ కూడా మనకి పంట కింద తగులుతూ చాలా బాగుంది. వాట్ ఏ టేస్ట్ అనిపించేసింది. పండుగారు సూపర్ అండి, చాలా బాగా చేశారు, సూపర్గా ఉంది, చాలా చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ అండి. పండుగారు ఇడ్లీ వేపుడైతే ఆసమ్.